పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటాం. ఒకసారి నేను మా బంధువుల ఇంటికి వెళ్ళాను. అక్కడ నాకు మొక్కలంటే చాలా ఇష్టం, దాన్ని పెంచడం చాలా ఇష్టం కాబట్టి అక్కడ ఒక అద్భుతమైన మొక్కని నేను చూసినప్పుడు వారిని నేను అడిగాను, ఒక చిన్న దానిలో పక్కన రూట్స్తో పాటు తీసి చిన్న మొక్క ఇవ్వగలరా నాకంటే వాళ్ళు ఇస్తామన్నారు. సరే తర్వాత తీసుకుంటానని చెప్పి నేను వచ్చేసాను. అప్పుడు ప్రయాణంలో ఉన్నాను. ప్రయాణంలో నేను కారు ఎక్కిన దగ్గర నుంచి కూడా నాకు నా మనసు చాలా గందరగోళం, చాలా సమాధానం లేకుండా, శాంతి లేకుండా, చాలా లోపల చాలా అశాంతిగా ఉందన్నమాట. నాకు ఎందుకు ఇలా ఉంది, నేను దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను. ఒక పావు గంట అయిన తర్వాత నేను దీని పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నా దేవుణ్ణి అడుగుదామని నేను లోపల ప్రార్థన చేసుకున్నాను. దేవా, నాకెందుకు మనశ్శాంతి లేకుండా ఉంది, నాకెందుకు ఇంత పరిస్థితి ఇలా వచ్చింది, సమాధానం కావాలి నాకు, ఎందుకు ఇలా ఉంది అని అన్నప్పుడు దేవుడు వెనువెంటనే లోపల నాకు తలం పెట్టారు. ఆయన డైరెక్ట్గా నన్నే క్వశ్చన్ చేశారనమాట. ఏమనంటే, ఇప్పుడు నువ్వు ఆ మొక్క దగ్గర ఏం ఆలోచించావు అని అడిగారు. అంటే ఏం ఆలోచించాను, వాళ్ళు నాకు ఆ మొక్క చిన్న మొక్క ఇస్తానన్నారు కాబట్టి దాన్ని పెంచుకోవాలనుకున్నాను, అంతే కదా. అంటే ఒక్కసారి ఆలోచించి, నువ్వు ఆలోచించింది అది కాదు, నీ ఆలోచన అది కాదు అన్నారు. లేదే, నేను అదే ఆలోచించాను అనుకుంటా ఉన్నాను. వెంటనే దేవుడు మళ్ళీ అంటే నా ఆలోచనకు అందట్లేదని ఆయనే నాకు సహాయం చేసి నేను అంతరాల్లో లోపల ఏం ఆలోచించానో కూడా నాకు ఆయన చెప్పేశారు. ఏంటంటే, ఈ మొక్క వీరింట్లో కంటే నా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో కదా అనే ఆలోచన నీకు పుట్టింది, అది నాకు అస్సలు నచ్చలేదని వెంటనే ఆయన సమాధానం చెప్పారు. నాకు చెప్తే, లేదే నేను అసలు అట్లా ఎప్పుడు ఆలోచించానంటే, లేదు నువ్వు అలాగే ఆలోచించావంటే నేను వెంటనే ఒక నిమిషం ఆగంగానే నాకు నా హృదయం ఒప్పుకుంది. నిజమేనేమో, నాకు తెలియకుండా నా లోపల అంతరాంతరాల్లో నాకు కోరుకుందేమో, ఇంత మంచి మొక్క మా ఇంట్లో ఉంటే బాగుండు, ఇక్కడ ఎందుకు ఉంది ఇది అన్న ఆలోచన నాకు రాగానే వెంటనే నేను నన్ను క్షమించు దేవా అన్నాను. అది మన మనస్సాక్షి హెచ్చరిక. మన మనస్సాక్షిని మనము దేవుని ఎదుట సమ్మతిపరుచుకోవాలి. ఆయన నీది కాని వస్తువుని ఏది కూడా నువ్వు ఆశించద్దు అన్నారు. అది కన్నులతో ఆశించినా, చేతులతో మనం దాన్ని తెచ్చుకున్నా సరే అది ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేని పనిని నా హృదయము లోపల ఎక్కడో ఆలోచన ఉంది కాబట్టి దానిని ఆయన నాకు గుర్తు చేశారు. వెంటనే నా మనస్సాక్షి ఆయన ఎదుట ఆయనకి ఇష్టం లేని పనుల వల్ల జరిగినటువంటి ఆ గలిబిల్ని సమ్మతి పరుచుకుని ఆయన క్షమాపణ వేడుకున్నాను. అయితే ఈ మనస్సాక్షి అనే పదం మనం కొత్త నిబంధనలో చాలా ఎక్కువ సార్లు వింటాం, కానీ పాత నిబంధనలో అసలు మనస్సాక్షి అనే పదమే లేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ పదాన్ని నూతన నిబంధనలో ఉంచారు అంటే అంతకుముందు వ్యక్తులకు మనసు లేదా అంటే అది కాదు, ఆ పదం ఉపయోగించలేదు. కానీ అక్కడ దావీదు మహారాజు ఒక మాట అంటారు, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగించు అని. అంటే ఆ హృదయాన్ని, శుద్ధీకరించబడిన హృదయమే మనస్సాక్షి. ఆ మాట అయితే ఉపయోగించలేదు, కానీ దేవునికి ఇష్టమైన నడత, దేవుని విధానాల్లో నడవటం, ఇదంతా కూడా మనస్సాక్షి కిందకే వస్తుంది. ఇవన్నీ కాకుండా ఒక అద్భుతమైన మాటని దేవుడు నాకు ఈరోజు నేను దీని గురించి చదువుతా ఉంటే ఆయన నాకు చూపించారు. ఏంటంటే సామెతలు 20వ అధ్యాయము 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగమంతటిని కూడా శోధించునని. అసలు నాకు ఎంత బాగా చాలా ఉత్సాహం అనిపించింది నిజంగా. అందుకే కదా దేవుని మాటలు మన జిహ్వానికి ఎంతో తీపిగా, ఎంతో మధురములై ఉంటాయని అన్నారు. నాకెంతో ఆనందంగా అనిపించింది. నిజమే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటిని కూడా శోధిస్తుంది. అది ఆ విధంగా నా ఆత్మ కూడా ఆ రోజు ఆ విధంగా నేను చేసిన తప్పుని, నేను ఆలోచించిన ఆలోచన నా ముందు పెట్టింది. కాబట్టి ఈ మనస్సాక్షిని గురించి మనం ఆలోచిస్తే, నూతన నిబంధనలో బైబిల్ పండితులు 3 రకాలైన మనస్సాక్షుల గురించి చెప్తారు. ఒకటి దుష్ట మనస్సాక్షి. అది ఎంతో స్పష్టంగా హెబ్రీలకు రాస్తూ 3:12లో పౌలు గారు చెప్తారు. ఏమనంటే, మీలో ఎవరైనా సరే ఒక దుష్ట మనసు కలిగి ఉన్నారేమో చూసుకోండి అంటారు. అది ఎలాంటి దుష్ట మనసు అంటే, జీవము కలిగిన దేవునిని విడిచిపోయి విశ్వాసంలో భ్రష్టత్వాన్ని పొందేటటువంటి దుష్ట మనస్సు మీలో ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. అంటే దుష్ట మనస్సాక్షి అంటే ఏంటంటే, జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే దుష్ట మనస్సాక్షి. అది ఒక టైప్ ఆఫ్ మనస్సాక్షి. అయితే ఇంకొకటి అవినీతికరమైన మనస్సాక్షి. మనం చూస్తాం అపోస్తల కార్యములలో 3:5లో అననీయ సప్పీరా అనేటువంటి 2 భార్యాభర్తలు వాళ్ళు భూమిని అమ్మి ఆ యొక్క వెలని అపోస్తలులకు తెచ్చిద్దాం అనుకుంటారు. కానీ అందులో కొంత దాచుకుని మిగతా తీసుకొచ్చి పేతురుకు అప్పగిస్తారు. అప్పుడు పేతురు గారు డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అననీయాన్ని అడుగుతారు. ఏమనంటే, నువ్వు ఈ భూమిని అమ్మి ఆ వెలలో కొంత దాచుకోవడానికి, పరిశుద్ధాత్మని మోసపరచడానికి సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడు అని.
సాతాను ప్రేరేపించబడిన హృదయము పరిశుద్ధాత్మని మోసపరిచే హృదయము, అదే అవినీతికరమైన హృదయము, అది దుష్టమైన మనస్సాక్షి. హృదయం అన్నా మనస్సు అన్న ఒకటే కాబట్టి దుష్టమైన మనస్సాక్షి అంటే దేవుని మోసపుచ్చడానికి చూసేటటువంటి మనస్సాక్షి. ఇంకొకటి బలహీనమైన మనస్సాక్షి. మనం చూస్తాము పౌలు గారు రకరకాల విషయాల్లో తినకూడని పదార్థాలు, తినగలిగే పదార్థాలు ఇవన్నీ చెప్తూ ఆయన అంటారు, నీ మనస్సాక్షి నిమిత్తం కాదు కానీ ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తము వారు ఏదైనా తినకూడదని భావిస్తే వారి కోసం, వారి విశ్వాసంలో బలంగా ఉండటం కోసం నువ్వు కూడా దాన్ని తినడం మానేయని. అంటే అటువంటి బలహీనులైన వారి కోసం, వారి మనస్సాక్షి నిమిత్తం మనం కూడా ఒప్పించబడాలి. ఇదంతా మనస్సాక్షి. 3 రకాలైనటువంటి ఆ యొక్క మనస్సాక్షిని గురించి బైబిల్ పండితులు చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే పౌలు గారు ఏమంటారంటే, ఆయన అపోస్తల కార్యంలో ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే, నేను మనుషుల ఎడల దేవుని ఎడల కూడా నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా నేను ఉంచుకున్నానని ఆయన 24వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన చెప్తారు. మనుషుల ఎడల దేవుని ఎడల కూడా మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆయన కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏమంటారంటే, మాకు ఒక అతిశయం ఉంది. అదేంటంటే, మేము లోక జ్ఞానాన్ని అనుసరించలేదు కానీ దేవుడు మాకు అనుగ్రహించిన పరిశుద్ధత, నిష్కాపట్యత వీటిని మేము అనుసరిస్తూ దేవుని కృపనే అనుసరించామనేదే మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. అటువంటి సాక్ష్యం కలిగి ఉండటమే మా అతిశయం అంటున్నారు. ఎంత బాగా చెప్పారు ఆయన. లోకాన్ని అనుసరించకుండా దేవుని కృపను అనుసరించటమే ఆయనకు అతిశయం అయితే మరి మనకేది అతిశయం అయి ఉండాలి? మనం ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ మనల్ని, మన మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాల్సిన సమయం మనకు వచ్చింది. మరి మన మనస్సాక్షి ఎలా శుద్ధీకరించబడుతుంది ఈ కాలంలో అంటే, జీవము గల దేవుడు అంటే యేసుక్రీస్తు ఆయన నిత్యుడగు ఆత్మకి తనను తాను నిర్దోషిగా సమర్పించుకున్నారు. ఆయన దోషము లేని దేవుడు కాబట్టి ఆయన నిర్దోషిగా సమర్పించుకున్నారు. కాబట్టి నిర్జీవ క్రియల్ని మనం విడిచిపెట్టి ఆయన రక్తములో మనము శుద్ధీకరించబడటమే మన మనస్సాక్షి శుద్ధీకరించబడటం. ఎంత అద్భుతంగా తెలియచేశారో. ఈ విధంగా మనం శుద్ధీకరించబడాలంటే కేవలం యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే మన మనస్సుని శుద్ధీకరిస్తుంది. అంత మాత్రమే కాకుండా హెబ్రీలకు రాస్తూ 10వ అధ్యాయం 22వ వచనంలో కూడా పౌలు గారు ఇంకొక మాట కూడా చెప్తారు. మన మనస్సాక్షి ఏ విధంగా ఉండాలంటే, కల్మషం అనేది మన మనస్సాక్షికి ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే, మన హృదయాలు ప్రోక్షించబడి మన శరీరాలు నిర్మలమైన ఉదక స్నానము చేసి దేవునికి ఇష్టమైనట్లు విశ్వాస విషయంలో నిశ్చలత కలిగి యథార్థమైన ప్రవర్తనతో దేవుని సన్నిధికి మనము చేరుకోవాలి. కాబట్టి పౌలు గారిలాగా మన మనస్సాక్షి దేవుని ఎడల, మనుషుల ఎడల కూడా అది నిర్దోషమైనదిగా ఉంటూ మన మనస్సాక్షిని శుద్ధీకరించుకోవడానికి, మనము యేసుక్రీస్తు రక్తంతో కడగబట్టడానికి మనల్ని మనం అప్పచెప్పుకుంటూ, ఎలాగైతే పౌలు గారు లౌకిక జ్ఞానాన్ని అనుసరించకుండా దేవుని కృపని అనుసరించారో మనము కూడా ఆ విధంగానే ప్రోక్షించబడిన హృదయాలతో, నిర్మలమైన ఉదక స్నానం చేసినటువంటి శరీరాలతో, యథార్థమైన ప్రవర్తనతో దేవుని సన్నిధికి చేరటానికి ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మనస్సాక్షి గురించి ప్రవ్వా నాకే తెలియని ఒక కొత్త రీతిగా నా ద్వారా మీరు మాట్లాడారని మీకే వందనాలు తెలియచేస్తా ఉన్నాను ప్రవ్వా. 3 రకాలైన మనస్సాక్షులు మీరు చూపించారు ప్రవ్వా. అదే కాకుండా పాత నిబంధనలో చెప్పారు ప్రవ్వా, మీరు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగాలన్నిటినీ శోధిస్తుంది. అలాగా ఆ ఆత్మ మమ్మల్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు మేము మా హృదయాల్ని నీ ఎదుట సమ్మతి పరచుకోగలుగునట్లు, యేసుక్రీస్తు రక్తములో మేము కడగబడినట్లు నన్ను, మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.